ఎన్కన్వెన్షన్ కూల్చివేతకి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు ఏ విధంగా అంటే మీ అభిప్రాయం ఏంటంటారు దీనిపై? ఇది చాలా మంచి పని అండి. ఎందుకు అంటే హైడ్రా అని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇక ఫుల్ పవర్స్ ఇచ్చి రంగనాథ్ సార్ గారికి, ఐపీఎస్ గారికి, సో ఇలా భూ అక్రమం చేసిన ప్రతి ఒక్క భూ కబ్జాదారులకి ఇలా చూడండి, చెరువు పక్కనే ఉందండి ఇది. సో ఇది ఖచ్చితంగా కబ్జా జరిగింది. సో ఇలా చేస్తే ఏంటంటే కామన్ ప్రజలకి చాలా నమ్మకం వస్తుంది రేవంత్ రెడ్డి గారి మీద. ఖచ్చితంగా ఎలాంటి కబ్జాలు ఎక్కడ ఎవరు చేసినా కానీ అన్ని ఆక్రమించి తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే. అండ్ ఇప్పుడు ఇట్లాంటివి హైదరాబాద్లో చాలా వరకు కబ్జా అయింది కదా, సో మీరు ఒక సామాన్య పౌరుడిగా ఏం చెప్తారు? చాలా జరిగాయండి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా కబ్జా చేస్తారండి. ఎక్కడ చెరువులు కనబడ్డా, ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు కనబడ్డా వాళ్ళు కబ్జా చేసేసి కోర్టులు ఆర్జిస్తారండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి మ్యాక్సిమం ఉంటారండి. రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులనే కాదు, బడాబాబులు ఎవరైనా కానీ ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి ఏంటని చెప్పి ఆక్రమించి దాని మీద కోర్టులు సంపాదిస్తారండి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక బిగ్ స్టెప్ తీసుకున్నారు. ఇట్లానే కంటిన్యూ చేసి త్రూఅవుట్ తెలంగాణ చేసి తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాలకి ఇలా రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్ తీసుకొని మొత్తం ఇలా భూ కబ్జాలన్నీ కొలాప్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టాలని కోరుకుంటున్నాను. సో గతంలో కూడా కేసీఆర్ గారు కొన్ని కూల్చివేతలు అయ్యప్ప సొసైటీ దగ్గర కావచ్చు, మరికొన్ని చోట్ల కూడా ఇట్లాంటి కూల్చివేతలు చేశారు. అయినప్పటికీ మళ్ళీ తర్వాత తూతూ మంత్రంగానే అక్కడికి స్టాప్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇది కూడా అక్కడ వరకు స్టాప్ అవుతుందేమో అనుకోవచ్చు? లేదండి, ఎందుకంటే నాకు తెలిసి అయ్యప్ప సొసైటీలో నేను ఉన్నప్పుడు కొన్ని జరిగాయండి. లాస్ట్ గవర్నమెంట్లో నేను చూశాను. అవి సామాన్య ప్రజల మీద జరిగాయండి, బిగ్ పీపుల్ మీద జరగలేదండి. సో లాస్ట్ టైంలో కూడా ఇదే న్యూస్ వచ్చింది, ఎన్కన్వెన్షన్ సెంటర్ కూడా క్లోజ్ చేస్తారని చెప్పి. కానీ ఖచ్చితంగా కూల్చలేదు, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకని ఆపేశారు. రేవంత్ రెడ్డి గారు పొలిటికల్కి వాటికి భయపడే వ్యక్తి కాదు. అతను ఒక ఏదో కామన్ ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఒక చాలా బిగ్ డెసిషన్ అండి. ఎందుకంటే ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డి గారికి చాలా డ్రాబ్యాక్ ఉంటుంది. అయినా కానీ కామన్ ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా ఖచ్చితంగా మా కామన్ పీపుల్ సపోర్ట్, ఉద్యోగస్తుల సపోర్ట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఇలా కంటిన్యూ చేసేసి త్రూఅవుట్ తెలంగాణ కాదు, మా త్రూఅవుట్ ఇండియా కూడా చాలామంది ఇట్లా రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్గా తీసుకొని భూ కబ్జాల మీద ఖచ్చితంగా అనిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే ఒక సామాన్య ప్రజలు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక ప్రకృతికి సంబంధించిన విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రకృతి మనం పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి కూడా పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం కాదు, ఇట్లాంటి పనులు చేసిన తర్వాతనే మనం ప్రకృతిని కావచ్చు, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఒకప్పుడు హైదరాబాద్ వాతావరణాన్ని ఈరోజు చూసుకున్నట్టయితే చిన్నపాటి వర్షాలకు కూడా హైదరాబాద్ అంతా అతులాకుతలం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో దాదాపుగా 29 ఎకరాలు ఉన్నటువంటి చెరువుని దాదాపు ఇప్పుడు కేవలం 21 ఎకరాలకు మాత్రమే చేయడం, మరి దాదాపు 8-9 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు మరి ఎక్కడ మాయమైపోయినట్టు. 3.5 ఎకరాల వరకు ఎన్కన్వెన్షన్ ఆక్రమించారు. మరి మిగతా ల్యాండ్ కూడా ఏమైనట్టు. అలాగే కొన్ని చోట్లలో కూడా పేదవారు అక్కడక్కడ గుడిసెలు వేసుకున్న దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు అవి కూడా తీసేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చాలా క్లారిటీగా అంటే నాగార్జున చేసిన ట్వీట్లో కేవలం ఆయన ఏదో స్పందించాలని చెప్పి స్పందించి ఈ ట్వీట్ చేశారు. ఇక్కడ క్లారిటీగా చెరువు కనిపిస్తుంది, వాటర్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ వాటర్ అక్కడ సైడ్ రాకుండా చాలా క్లారిటీగా గోడని కూడా కట్టుకోవడం అనేది జరిగింది. సో అలాంటప్పుడు మళ్ళీ అది ప్రైవేట్ స్థలం అని చెప్పేసి ఏ విధంగా చెప్తాడు? సో ఇది ఒక్క చెరువే కాదు, దాదాపు ఇట్లాంటివి ఇంకొక 20-25 చెరువులు దాకా ఉన్నాయి, గొలుసుకట్టు చెరువులు దాకా ఉన్నాయి. అండ్ మూసి పరిహార ప్రాంతం నుంచి అంటే మనకు అనంతగిరి హిల్స్ నుంచి ఎక్కడైతే నల్గొండ బార్డర్లో ఎండ్ అవుతుందో అక్కడ వరకు కూడా చాలా చెరువులని కబ్జా చేయడం అనేది జరిగింది. సో ఇది నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగితే మళ్ళీ పర్యావరణాన్ని కాపాడినోళ్ళం అవుతాం. హైడ్రా కూడా ఒక దమ్మున్న కమిషన్గా ఉండే అవకాశాలు ఉంటాయి. గత ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా కొన్ని కూల్చివేతలు చేసి తర్వాత మళ్ళీ దీని గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఇప్పుడు హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చెరువులు ఎక్కడైతే కబ్జాకు గురయ్యాయో అక్కడ మళ్ళీ ఇలాంటి గొప్ప పనులు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇది కంటిన్యూ చేస్తే మాత్రం నిజంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏదైతే ఇది కేవలం కూల్చేసిన తర్వాత దీన్ని తవ్వుతే అంటే చెరువులాగా కొంతవరకు తవ్వుతే మాత్రం డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ ఎవరు కూడా కబ్జా చేసే అవకాశాలు ఉండవని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఎన్కన్వెన్షన్ నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాజు, వైబ్రెంట్ టీవీ.